చూస్తున్నారు టీవీ9 USA. నేను గాయత్రి. వెల్కమ్ టు A to G ఫాస్ట్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఓవల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అమెరికా తన యూరోపియన్ మిత్ర దేశాల కంటే ఉక్రెయిన్కి ఎక్కువ సైనిక ఆర్థిక సహాయాన్ని పంపిందని అన్నారు. యుద్ధంలో నిరంతరం సహాయానికి బదులుగా అరుదైన మట్టి పదార్థాలపై ఉక్రెయిన్తో ఒప్పందం కుదుర్చుకుంటామని ట్రంప్ చెప్పారు. చైనాపై 10% సుంకం విధించాలన్న అమెరికా నిర్ణయానికి ప్రతిస్పందిస్తూ బీజింగ్ కూడా సుంకాలు విధించింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు, LNGపై 15% ముడి చమురు, వ్యవసాయ యంత్రాలు, పెద్ద ఇంజన్లు కలిగి కార్లపై 10% సుంకాన్ని విధిస్తున్నట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. ప్రధాని మోదీ వచ్చే వారం అమెరికా సందర్శించవచ్చు. మీడియా కథనాల ప్రకారం ఫిబ్రవరి 13న మోడీ ట్రంప్ మధ్య సమావేశం జరగవచ్చు. ఈ పర్యటనలో ట్రంప్ ప్రధాని మోడీకి విందు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న తర్వాత మోడీ ఫిబ్రవరి 12 సాయంత్రం వాషింగ్టన్ DC చేరుకుంటారు. ఫిబ్రవరి 14 వరకు వాషింగ్టన్లో ఉంటారు. ట్రంప్ మళ్లీ WHOలో చేరేలా ఆయనపై ఒత్తిడి తీసుకురావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ సభ్య దేశాలకి విజ్ఞప్తి చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెక్సికోపై సుంకాన్ని ఒక నెల పాటు వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఆయన సోమవారం సోషల్ మీడియాలో ప్రకటించారు. ట్రంప్ కెనడాతో పాటు మెక్సికోపై 25% సుంకం విధించిన విషయం తెలిసిందే. ChatGPT మాతృ సంస్థ ఓపెన్ AIలో 4 ఏళ్లు పరిశోధకుడిగా పనిచేసిన విజిల్ బ్లోయర్ భారత సంతతి వ్యక్తి సుచీర్ బాలాజీ ఇటీవలే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే అతడి మరణంపై దర్యాప్తు చేయాలని కోరుతూ సుచీర్ తల్లిదండ్రులు దావా వేశారు. కెనడా లిబరల్ పార్టీ తన కొత్త నాయకుడిని దేశ ప్రధానమంత్రిని మార్చి 9న ఎన్నుకోనుంది. ఈ రేసులో 5 మంది ముందంజలో ఉన్నారు. వారిలో 3 మహిళలున్నారు. వీరిలో భారత సంతతికి చెందిన రూబీ దల్లా కూడా ఒకరు. అమెరికాలోని వందలాది గవర్నమెంట్ వెబ్సైట్లో ఆఫ్లైన్లోకి వెళ్లిపోతున్నట్లు స్థానిక వార్తా సంస్థలు వెల్లడించాయి. ప్రపంచంలో అతిపెద్ద సహాయ సంస్థ అయిన అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ USAIDపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో USAID సహా అమెరికా ప్రభుత్వ వెబ్సైట్ ఆఫ్లైన్లోకి వెళ్లినట్లు AFP తెలిపింది. ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ ని కొనుగోలు చేయడానికి వివిధ అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ప్రకటన చేశారు. సావరిన్ వెల్త్ ఫండ్ ని సృష్టించాలని అమెరికా ట్రెజరీ వాణిజ్య విభాగాల్ని ట్రంప్ ఆదేశించారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. కొత్తగా సృష్టించిన సావరిన్ వెల్త్ ఫండ్ టిక్టాక్ ని కొనుగోలు చేసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. చికాగో నగరంలోని వాయువ్య వైపున ఉన్న నార్వుడ్ పార్క్, ఎడిసన్ పార్క్ పరిసరాల్లో దొంగతనాలకి పాల్పడినట్లు అనుమానిస్తున్న గ్రూప్ CC కెమెరా ఫుటేజ్ ని పోలీసులు సోమవారం రాత్రి విడుదల చేశారు. జనవరి 23 గురువారం తెల్లవారుజామున తీసిన ఈ వీడియోలో దొంగలు ట్రెండీ నెయిల్స్ సెలూన్ 7226N హర్లెమ్ అవెన్యూలోకి చొరబడుతున్నట్లు చూపిస్తోంది. మరణించిన వ్యక్తి ఇంటి యాజమాన్యాన్ని మోసపూరితంగా క్లెయిమ్ చేయడానికి ప్రయత్నించినందుకు దక్షిణ ఫ్లోరిడాకి చెందిన ఒక వ్యక్తికి భారీ దొంగతనంతో సహా పలు ఆరోపణలపై 15 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. నకిలీ పత్రాలు, ఆస్తిని విక్రయించడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు బయటపడిన దర్యాప్తులో 33 ఏళ్ల జూనియర్ సైమన్ ని బోవార్డ్ కౌంటీ జ్యూరీ గత వారం దోషిగా నిర్ధారించింది. ఇది ఇవాల్టి A to G ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి TV9 USA.